డాక్టర్ యేసరావు గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక సరికొత్త రాజకీయం చూస్తాము అనుకున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గత చరిత్ర చూసుకుంటే తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన. అండ్ తెలుగుదేశంలో ఉన్న లక్షణాలని బాగా అవపోసన పోసుకున్నట్టు మాట్లాడేవాడు తెలుగుదేశం ఉన్నప్పుడు. తెలుగుదేశం బీసీల పార్టీ, తెలుగుదేశం అన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే పార్టీ అని చెప్పాడు. సో, ఈయన కాంగ్రెస్‌లోకి వెళ్ళినా సరే అదే ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తారేమో అని చాలా మంది అనుకున్నారనమాట. కానీ కాంగ్రెస్‌లోకి వెళ్ళగానే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు నేర్చుకున్నారేమో అనిపిస్తుంది సార్. ఇప్పుడు తెలంగాణలో ఆయన 17 ఎంపీల్లో 14 ఎంపీలు గెలవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. సో, టార్గెట్ పెట్టుకున్నప్పుడు అందులో గనక చూస్తే అత్యధికంగా రెడ్లకిచ్చారు. బీసీలు ఎక్కువ ఉన్న సమాజంలో ఆయన బీసీలకి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కువ రెడ్లకిచ్చారు. సో, ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే దీన్ని ఒక రాజకీయంగా చూడాలా? అంటే ఈసారి ఎలాగో ఆయనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఎలక్షన్ గెలవటము, ఈ ఎలక్షన్ గెలిచి ఆయన సత్తా చూపించుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి అందరు గెలిచే క్యాండిడేట్‌లు, డబ్బు పెట్టే క్యాండిడేట్‌లకే ఇచ్చాడనుకోవాలా? లేకపోతే కాంగ్రెస్ మార్క్ రాజకీయం, రెడ్డి రాజకీయం అలవాటు చేసుకున్నాడు అనుకోవాలా? శ్రీకాంత్ గారు, ముందు మీ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఒక విషయం, తెలుగుదేశం పార్టీ బీసీలకు పక్షపాతి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎందుకు అయిందనేది ఇది గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యువకులకు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన నుంచి కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండేది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏమవుతుందంటే కేంద్రంలో, ఇక్కడ సౌత్ నుంచి, అదే కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నోడు కూడా అక్కడ ప్రధానమంత్రి వస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి వస్తే రాజీవ్ గాంధీ వస్తే ముఖ్యమంత్రి స్థాయిలో జీవెన్గా పరిగెడుతుండు. అంతే నా అన్నగారు ఆ విషయం చూశారు. అది తెలుగువాడి పరువు ఇలా తీస్తుండేంద్ర అని చెప్పేసి అన్నగారు అది తట్టుకోలేకపోయారు. అందుకని చెప్పేసి ఆ తట్టుకోలేక అనేక వివక్షలు లోనైతుంటే, అదే కాకుండా ఇక్కడ రెడ్డిలు రాజ్యం వెళ్తున్నారు. అణగారిన కులాలను అణగదొక్కి కొన్ని వర్గాలే, కొన్ని అగ్రకుల సామాజిక వర్గాలే అధికారంలోకి ఉండి ఈ మిగతా వాళ్ళకు మొత్తం అధికారంకు దూరంగా ఉండిపోయారనమాట. అది చూసి ఇంకోటి పటివారి వ్యవస్థ రావడంతో అనేకంగా వివక్షలు, వాళ్ళ వెంబడి రోజు ట్యాక్సులు వసూలు చేయడము, వాళ్ళ భూములు లాక్కోవడము, వాళ్ళందరూ ఒక బానిసత్వంగా స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ వేరే మళ్ళీ ఒక బానిసత్వంలో వీళ్ళు ఇరుక్కుపోయారు. అలాంటి వ్యవస్థని అన్నగారు అన్ని చూసి కూడా చలించిపోయి తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడాలని చెప్పేసి ఆ రోజు శ్రీ ఏడుకొండల వెంకన్న గారి పాదాల చెంతగా ఆ ప్రమాణం చేసి పార్టీ స్టార్ట్ చేశారు. అప్పుడు మెయిన్ ఏం చేశారంటే, బీసీలకు, అట్టడుగు వర్గాలకు, అంటే రాజకీయం మనకు సంబంధించింది కాదు, రాజకీయంకి మన సామాజిక వర్గం స్తోమత లేదు, మన ఆ సబ్జెక్ట్ మనది కాదు అనుకున్నటువంటి తరుణంలో సామాన్యులు సైతం తీసుకొచ్చి శాసనసభ సభ్యునిగా వేసి అసెంబ్లీలో నిల్చోబెట్టారు. ఆ యొక్క ఘనత తెలుగుదేశం పార్టీది, మన ఎన్టీ రామారావు గారిది. ఆ తర్వాత ఆ లీగసీ కంటిన్యూగా అయితే వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఎవరున్నా కానీ ఈ యొక్క సామాజిక న్యాయం పాటిస్తారు, ఖచ్చితంగా ఈ యొక్క దిశగా, ఈ యొక్క ఏమంటారు సిద్ధాంతాలతో పనిచేయడం జరుగుతుంది. ఎవరున్నా ఈ యొక్క సిద్ధాంతాలకు స్టికాన్ అయి ఉంటారు. కాకపోతే రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మావాడు అని చెప్తారు. అది తెలియలేని పని, అది బుద్ధి లేని మాట. అది ఇంగిత జ్ఞానం ఉన్నాడు మాత్రం మావాడు అన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డికి సర్వ అవకాశాలు కనిపించింది. రేవంత్ రెడ్డి తన స్వలాభం కొరకు పార్టీ మారి వేరే పార్టీలో పోయి అక్కడ పోయి రాజకీయాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏ గూట్లో ఉంటే పక్షి అదే పాట పాడుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాలని ఈయన పోయి మార్చలేడు కదా. అదొక కేంద్ర పార్టీ, జాతీయ పార్టీ. అది ఆ జాతీయ పార్టీలో ఈయన ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చిండ్రు, పోయిండ్రు, తనుమరు కూడా అయిపోయారు. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలాంటి అనేక మంది దిగ్గజాలు వచ్చిండ్రు. కాలగర్భంలో గడిచిపోయారు, కొందరు అనామకులుగా అయిపోయారు, కొందరు పేరు లేకుండా ఉండిపోయారు. అది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీలో అది పోయినోడు మొత్తం దాంట్లో మొత్తం ఆ రంగు మనం వేసుకోవాలి ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ అట్లా దూకగానే ఆ సెక్యులర్ అనే బూతు పదార్థాన్ని మనం అంతా రుద్దుకోవాలి. ఆ రుద్దుకుంటేనే అది ఒంటికి పడుతుంది అనమాట. కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలని మనం ముందుకు తీసుకెళ్తాం. ఫస్ట్ ఆ సెక్యులర్ అనే భూత పదం రాసుకోకపోతే అది కాదు. ఆ సెక్యులర్ అనే భూత పదం తోటి, సెక్యులర్ అనే పదం సాకుతోటి
రాష్ట్ర దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అరాచకం సృష్టించారు వారు. ఆ అరాచకాన్ని వ్యతిరేకంగానే పుట్టిన తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క పవిత్రమైనటువంటి సిద్ధాంతాలతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా కొనసాగిస్తారు? ఒకవేళ నీవు నిబద్ధత ఉంటే ఈ పార్టీలో ఉండి బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉండేది ఉంటుంది. పార్టీ ఇబ్బందుల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ మొత్తం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 90 మంది కార్యకర్తలని 90 మంది జిల్లా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ దుంకావు. నువ్వు వెన్నుపోటు పొడిచినట్టే కదా. ఇప్పుడు ఏ విధంగా తెలుగుదేశానికి రేవంత్ రెడ్డికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అగ్రకుల రాజకీయాలు చేస్తుండో రెడ్డి రాజకీయం చేస్తుండు మొత్తం అక్కడ. ఈ రోజు చూడండి, ప్రతిపక్షంలో కానివ్వండి అధికార పక్షంలో కానీ మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గం ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు అత్యధికంగా సీట్లు మొత్తం రెడ్డిలకు ఇచ్చాడు. ఓడిపోయే సీట్లు మొత్తం వీక్ గా ఉన్నటువంటి సీట్లు, అసలు గెలిచే అవకాశం కూడా లేనటువంటి సీట్లు బీసీలకు ఎస్సీలకు ఇచ్చాడు. ఎస్సీలకు అయితే రిజల్ట్ ఉంది, అది ఇయ్యక తప్పదు కాబట్టి అయిపోయింది. ఇదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుడు. ఏ విధంగా ఈయన సామాజిక న్యాయం పాటిస్తాడు రేవంత్ రెడ్డి? అది మనం ఆశ పెట్టుకోవడం కూడా తప్పే. అది కాకపోతే అంటే మనం ఎలా చూడాలి సార్? ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవటము, గెలిపించుకోవటము, అలాగే ఈ ఈ ఈ దఫా గనక రేవంత్ రెడ్డి గెలవకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది కాబట్టి సర్వశక్తులు ఒడ్డాడుతున్నట్టు చూడాలా మనం? లేకపోతే శ్రీకాంత్ గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కిందకి నీళ్ళు వచ్చేసేయాలండి. ఓకే. ఎందుకంటే మీరు ఫస్ట్ ఈ యొక్క ప్రజాపాలన అని చెప్పేసి, తర్వాత ఈ యొక్క 6 గ్యారంటీల పథకాలు ఇవన్నీ పాంప్లెట్లు చూశారు కదా మీరు. ఏ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చినా రేవంత్ రెడ్డితో సరిసమానంగా బట్టి విక్రమార్క ఉండే. ఈ రోజు బట్టి విక్రమార్క ఫోటో ఎందుకు రావట్లేదు? బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు, మొత్తం రెడ్డిలందరూ కలిశారు. అంతెందుకండి, అద్దంకి దయాకర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కి అవకాశం దొరుకుతుంది ఎంతమంది అనుకున్నారు. అద్దంకి దయాకర్ మంత్రి పదవి ఇస్తా అనుకున్నారు, ఎమ్మెల్సీ ఇచ్చిస్తున్నారు, ఎమ్మెల్యే అన్నారు, ఎంపీ అన్నారు. ఈ రోజు అద్దంకి దయాకర్ కి టికెట్ కాదు కదా, ఆయన పేరు కూడా పరిశీలన లేకపోవడం అంటే ఎంత ఘోరము. ఇది బడుగు బలికిన వర్గాలకు అనుకూలం ఉన్నటువంటి ప్రభుత్వమా, అనుకూలమైన పార్టీయా? బల్మూర్ వెంకట్ కి, మళ్ళీ అనిల్ కుమార్ కి, రేణుకా చౌదరికి, వీళ్ళందరికీ పదవులు ఇచ్చారు కదా మీరు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కదా, రాజ్యసభ ఇచ్చారు, ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, కోదండరామ్ కి నామినేట్ చేశారు. వీళ్ళందరికి నామినేట్ చేసినప్పుడు మీరు అద్దంకి దయాకర్కి ఎందుకు చేయలేకపోయినారు? అద్దంకి దయాకర్ ఎందుకంటే ఒక రెడ్డిని ముంగడ పెట్టుకొని ఇంకో రెడ్డిని తిట్టాడు కాబట్టి. తిట్టినోడు మంచిగానే, తిట్టిపించుకున్నాడు మంచిగానే ఉన్నాడు, వాళ్ళు తిట్లు పట్టడం మంచిగానే ఉన్నాడు. వాళ్ళిద్దరు గడిచిపోయారు. మధ్యలో ఈయన మాట ఈయన వాడిని తిట్టినోడు మధ్యలో నాశనం అయిపోయాడు. కానీ అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి క్లోజ్, ఆయన కంపల్సరీ వస్తుంది అనుకున్నారు కదా, ఎందుకు రాలేదు సార్ ఆయనకి? అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి క్లోజ్, ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి క్లోజ్, షబ్బీర్ రేవంత్ రెడ్డి క్లోజ్. ఏమయ్యారు సార్? మొన్నటి వరకు ఎంఐఎంతో ఇచ్చేసినప్పుడు ఇది ఫిరోజ్ ఖాన్ ని బాగా ఇచ్చేశారు. ఫిరోజ్ నేను చెప్పిన అదే రేపు గెలవగానే వాడు సంకన చేరుతాడు రా, ఇమ్మీడియట్ తెల్లారొచ్చి వాడు సంకన ఆగుతాడు, వాడు సంకలో కూర్చుంటాడు. మీరు రేవంత్ రెడ్డి రేపు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా వాడు అవసరం కావాలా, ఖచ్చితంగా మీ పని అయిపోయింది రా అని చెప్పిన. లేదు అట్లా కాదు ఇట్లా కాదు. ఇలా మధ్యాహ్నం ఫోన్ చేశాడు, అన్నా నువ్వు ఏం చెప్పినావు 100% కరెక్ట్ అన్నాడు. మేము కరెక్ట్ చెప్తాం రా బాయ్, ఇట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి కదా అని చెప్పి. ఈ ధోరణిలో నమ్ముకుంటే ఇట్లా అవుతుంది, నీ కరెక్ట్ ఇదే జరిగిందంటే వాడు ఇప్పుడు కుంకుబాటు అయిపోయాడు. ఏం చేద్దామన్నా ఇట్లా పరిస్థితి? నథింగ్ డూయింగ్. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడ్డిల పక్షపాతి. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎప్పుడు జరగలేదు. సామాజిక న్యాయం జరిగింది స్వాతంత్రం వచ్చిన నుంచి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి. తెలుగుదేశం పార్టీలో మీకు వ్యవస్థాపకంగా పదవులు ఇచ్చినా కానీ ఒక అధ్యక్షుడు ఉంటే ఎస్సీ జనరల్ సెక్రటరీ 4 ఇస్తారు. ఒకటి ఓసీకి, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఇలా 4 వ్యవస్థాపక పార్టీ పోస్టులలో కూడా అట్లా సామాజిక న్యాయం పాటిస్తారు. తెలుగుదేశం పార్టీలో ఆ సిద్ధాంతం ఉంది. అందుకే ఈ రోజు 15 సంవత్సరాలు దాటిపోయినా అధికారం లేకున్నా తెలుగుదేశం పార్టీ భుజాల మీద ఎందుకు పోస్తున్నామండి? ఆ యొక్క గౌరవం అనేది పార్టీలో దక్కుతుంది. ఏం దక్కినా దక్కకపోయినా
ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్న మన ఒక గౌరవం తెలుగుదేశం పార్టీ ఉంటే దక్కుతుంది కాబట్టి ఒక గౌరవంగా చూస్తారు. ఎక్కడ పోయినా తెలుగుదేశం నాయకుడు అంటే నమస్కారం సార్ అంటారు కాబట్టి ఆ యొక్క గౌరవం వస్తుందనే ఉంటాం కానీ ఇంకా వేరే యొక్క ఏ ఆశ కాదు ఇక్కడ. యాహ్! చూద్దాం సార్ డెఫినిట్‌గా. ఎందుకంటే నిజంగా అదే చూడండి హ్మ్. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చూడండి 10 నెలలు కూడా నిలదొక్కలేకపోయింది. హుహు. కార్యకర్తలు ఆ అధ్యక్షుడు ఫోన్ చేస్తే కూడా కార్యకర్తలు పారిపోతున్నారు. హ్మ్. అధ్యక్షులేముంది కడియం శ్రీహరి ఈ లాంటోళ్ళే రోజు పారిపోతే కూడా మా అధ్యక్షుడి దర్శనము ఈ రోజు కూడా మా అధ్యక్షుడి దర్శనము తిరుపతి వెంకన్న దర్శనం దొరుకుతుంది. మా అధ్యక్షుడి దర్శనం దొరకదు. ఆ! అయినప్పటికీ కూడా మేము పడిగాపులు కాస్తూనే ఉంటాం కదా! హ్మ్. అట్లా ఉంది పరిస్థితి. యాహ్! అదే సార్. సిద్ధాంతాలు నమ్ముకున్నోళ్ళకి, సిద్ధాంతాల మీద నిర్మించిన పార్టీలకి మీలాంటి నాయకులు ఉంటారు. అలాంటి పార్టీలు కూడా నిలబడతాయి. సో, లేని అంటే పక్క పార్టీల నుంచి తీసుకొచ్చుకుంటే ఏం పరిస్థితి అవుతుందన్నది మనం బీఆర్ఎస్‌తో ఆల్రెడీ చూసాము. బట్ రేవంత్ రెడ్డి గారేంటంటే డెఫినిట్‌గా కొంచెం యాస్పైరింగ్ లీడరు. ఆయనకేంటంటే కొంచెం భవిష్యత్తు మీద కూడా చాలా మంచి ప్లాన్స్ అయన్నీ ఉన్నాయి గాబట్టి ఎప్పుడైనా సరే సరిదిద్దుకుంటారు. కొంచెం నిలబడతారని ఆశిద్దామండి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.